అవునండి. మీలో ఎంతమందికి సొరచేప వేపుడు అంటే ఇష్టం? నాకు కామెంట్‌లో చెప్పండి. చెప్పడం మర్చిపోవద్దు. ఈరోజు సొరచేప వేపుడు ఎలా చేయాలి? మళ్ళీ సొర చేపల్ని చేపల పలంగా తెచ్చుకుని మనం ఎలా క్లీన్ చేసుకోవాలనేది మొత్తం అంతా ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఎక్కడా స్లిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం. ఎక్కడన్నా కొంచెం స్లిప్ చేశారంటే కొంచెం మిస్ అయిపోతారన్నమాట. మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే పూర్తిగా చూడండి వీడియో మొత్తం. సొరచేప వేపుడు ఇంత పొడి పొడిలాడుతా రావాలంటే మంచి కలర్తో నేను చెప్పినట్లు నేను చూపించినట్లు వండండి, ట్రై చేయండి. అందరికీ కూడా చాలా బాగా కుదురుద్ది అన్నమాట. ఇది ఎక్కువ ఆంధ్ర వాళ్ళు ఎక్కువ తింటారండి సొరచేప అంటేని. సొరల్లో 2 రకాలు ఉంటాయి అన్నమాట. పాల సొరలు, గేదె సొరలు అని 2 రకాలు ఉంటాయి. పాల సొరలు వండుకోవాలి మనం. గేదె సొరలు టేస్ట్ ఉండవు, పాల సొరలే టేస్ట్గా ఉంటాయి అన్నమాట. నేను చేపల పలంగా తెప్పించి చూపిస్తున్నాను అందరికీ అర్థం అవ్వాలనేసి. ఆ వీడియో ఏంటో మొత్తం డీటెయిల్గా వీడియోలో చెప్తాను. మేము ముందైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. కిలో చేపలు తీసుకున్నానండి నేను. సొర చేపలు చూపిస్తున్నాను కదా, కిలోకి 5 చేపలు వచ్చినాయి అన్నమాట. చాలా ఫ్రెష్గా కూడా ఉన్నాయండి. పాల సొరలు అంటే అలా తెల్లగా ఉంటాయండి. పైన ఏమో కొంచెం నలుపు రంగు ఉండి మొత్తం అంతా కింద అంతా తెల్లగా ఉంటుంది అన్నమాట. అడుగు భాగం, చేప అడుగు భాగం. చేప ఇది గట్టిగా ఉండాలన్నమాట. మెత్తగా ఉన్న చేపలు అసలు తెచ్చుకోకూడదు. మెత్తగా ఉన్నాయంటే అవి పాడైపోయినట్టు. ఇది క్లీనింగ్ కూడా చాలా ఈజీ అండి. బయట మార్కెట్లో మనం క్లీన్ చేయించాలంటే 50 రూపాయలు తీసుకుంటారంట ఓన్లీ క్లీనింగ్కి. ఎందుకులే అని నేనే ఇంటికి తీసుకొచ్చి వీడియోలో కూడా చూపించినట్టు ఉంటుంది. ఇది వరకు నన్ను చాలామంది సొరచేపలు ఎలా బాగు చేసుకోవాలి అని కూడా అడిగారు. అప్పుడు నేను అంత డీటెయిల్గా పెట్టలేకపోయాను వీడియో. ఇప్పుడు మొత్తం డీటెయిల్గా చూపిస్తాను చూడండి వీడియోలో. మొత్తం ఈ చేపల మాట చాలా నీట్గా ఉన్నాయి. పరిగి ముట్టుకుంటే గట్టిగా ఉండాలి. గట్టిగా ఉంటే మనం తెచ్చుకోవచ్చు అన్నమాట. మెత్తంది అయితే అసలు బాగోదు. తలకే దగ్గరగా కట్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా సొరచేపని అలా తలకు దగ్గరగా కట్ చేసుకోవాలి. అందులో గుండెకాయలు ఉంటాయి అన్నమాట. చేప గుండెకాయలు ఉంటాయి, వేస్టేజ్ కూడా ఉంటుంది, డస్ట్ అంతా ఉంటుంది. సైడ్కి పెట్టాను చూసారా కత్తి దగ్గరికి, అవి ఏమో గుండెకాయలు. లోపల వేస్టేజ్ ఆహారం పేగి ఇవన్నీ ఉంటాయి మరి అంతా ముందే క్లీన్ చేసేసుకోవాలి. అది ముక్కలు కోసుకుంటే సరిపోతుంది. ఈ చేపకి పొలుసు అనేది ఉండదు. ఈ చేపలు బాగు చేసుకోవటం చాలా ఈజీ అండి. చేప పొలుసు అనేది ఉండదు. ముక్కలు కోసుకోవటం, లోపల డస్ట్ అది తీసేసుకోవటం అంతే. శుభ్రంగా 2-3 సార్లు నీట్గా కడిగేసుకోవాలన్నమాట. చూపిస్తున్నాను కదండి, మొత్తం క్లియర్గా చూపిస్తున్నాను. ఆ లోపల పేగుని ఎలా తీస్తున్నాను అనేది. తలలోంచి ఇలా కడుపులో దాకా ఉంటుందండి. ఆ పేగు మొత్తం లాగేసేయాలన్నమాట. లాగడానికి కొంచెం ఇబ్బందే పడుతుంది. ఓ పక్కన వేరుగా పెడుతున్నాను, అదంతా గుండెకాయలు. గుండెకాయలేమో పక్కన పెట్టి ఉంచుకోవాలి. డస్ట్ అంతా తీసేయాలి. పక్క నుండి మా వారు చెప్తున్నారు ఇది ఇలా తీయదు గుండెకాయ. నాకు గుండెకాయకి అందులో ఉన్న పేగు చెత్తకి తేడా తెలియట్లేదు. అవి ఒకేలాగా ఉన్నాయి. అవి గమ్మున చెదగకుండా జాగ్రత్త తీసుకోవాలండి. గుండెకాయలు కూడా మెత్తగా అయిపోతాయి, అందుకు పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఇంకా మొత్తం అలా తీసేసి పొదునైన కత్తి ఉండాలండి. పొదునైన కత్తితో అయితే తీసుకోవచ్చు, లేకపోతే కత్తిపీటతో అయినా సరే కోసుకోవచ్చు. నేను కత్తితో కోసేస్తున్నాను. కత్తిపీటతో మళ్ళీ పెద్ద ప్రాసెస్ అది, దానికి పొదును పెట్టాలి ఇవన్నీ అనేసి. ఇంకా మొత్తం డస్ట్ అంతా లాగేయాలండి. బ్లడ్ కూడా ఏమి ఉండదు. సొరచేపల్లో బ్లడ్ కూడా చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. ముక్క అలా ఎర్రగా ఉండాలన్నమాట మనం కోసినప్పటికి. అలా ఎర్రగా ఉన్నాయంటే ఫ్రెష్ చేపలు అని అర్థం అన్నమాట. అలా ముక్కలు కోసేసుకుని నీళ్ళు పక్కన పెట్టుకోవాలండి. ఆ నీటిలో వేసుకోవాలి. శుభ్రంగా కడిగేసాక నీటిలోనే శుభ్రంగా కడిగేసుకోవాలండి. ఆ పళ్ళు అయ్యి మటుకు చాలా కూరలాగా ఉంటాయి. లోపలికి ఏలేది పెట్టొద్దు. ఏలు పెట్టామంటే కట్ అయిపోతాయి అన్నమాట. అలా నీట్గా కడుక్కోవాలి. 2-3 సార్లు వైట్గా వచ్చిన దాకా నీళ్లు మామూలుగా కడిగేసుకోవాలండి. ఉప్పు అది ఏమి వేయక్కర్లేదు. శుభ్రంగా ఇసుక అది పోయిందాకా చేత్తో రుద్ది కడిగేసుకోవాలి. మన చేపలు అనుకో పొట్టు అది ఉంటుందో అవన్నీ గీకి తోముతాము. మళ్ళీని ఉప్పు అది వేసి ఇది అలా తోమి పని ఉండదు అన్నమాట. ఇలా కడిగేసుకున్నాక మనం పక్కన పెట్టుకోవాలి. తెల్ల నీళ్ళు వచ్చిన దాకా కడుక్కోవాలండి. ఆ చేప తెల్లగా ఉండాలన్నమాట. లేకపోతే అది ఇసుక ఇసుక కింద ఉన్నట్టు మళ్ళీ ఉడకబెట్టేకి కూడా వేసుకొస్తుంది. ముందు ఉట్టి నీళ్ళతో కడుక్కున్నప్పుడు ఇంకా తెల్లగా వచ్చేయాలండి. అసలు చేప అంతా తెల్లగా వచ్చేసేయాలి, నున్నగా వచ్చేసేయాలి. మెరుస్తూ కనపడుతుంది కదా, అలాగైతే మనం మొత్తగా నీట్గా కడిగేసుకున్నట్టు. డస్ట్ అది ఏమన్నా ఉంటే మొత్తం అంతా నీటిలోకి దిగిపోతుంది అన్నమాట. అలా కడిగేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇవి మళ్ళీ మనం పసుపు వేసుకుని వేడి నీళ్ళు వేసుకోవాలి. అందరూ ఏం చేస్తారంటే, నేను కడుక్కున్న చేపలను అయితే నేను ఒక గిన్నెలోకి తీసుకున్నాను. చాలామంది సొరచేపది కూర వండే వాళ్ళు ఏం చేస్తారంటే, సొర ముక్కలు అలా కట్ చేసుకుని కడిగేసుకున్నాక పక్కన పెట్టుకున్నాక కొంచెం పసుపు వేసి పొయ్యి మీద పెడతారు నీళ్ళు వేసి.
నీళ్ళకి పొంగు వచ్చిందాక అలా పెడితే మెత్తగా అయిపోతుంది అన్నమాట. సొర మొత్తం మెత్తగా అయిపోయి కడగటానికి వీలు ఉండట్లేదు, ముక్కలు అయిపోతున్నాయి, మొత్తం అంతా నీటిలోకి వెళ్ళిపోతుంది, మొత్తం అంతా ముక్కల కింద. నేను అలా కాదనేసి కడిగేసిన ముక్కలను గిన్నెలోకి తీసుకుని అందులో పసుపు వేసి నీళ్లు వేరేగా పొయ్యి మీద కాసుకున్నానండి, మరగ్గా వేసుకున్నాను అనమాట. మరిగిపోయిన నీళ్ళని ఆ పసుపు వేసాను కదండి ముక్కల్లో, ఆ ముక్కల మీద వేస్తున్నాను అనమాట. అలాగే వేసినా సరిపోతుంది, ఎందుకంటే ఎక్కువ అవసరం లేదు. అది సొర అనేది మెత్తగా ఉంటుంది, తొందరగా మెత్తగా అయిపోద్ది అన్నమాట. అందుకే ఎక్కువసేపు కూడా ఉడకబెట్టి పని ఉండదు. పసుపు వేసి వేడి నీళ్ళు వేసినా అది పక్కన పెట్టేసుకోవాలండి చాలాసేపు. మూతన్నా పెట్టుకోవచ్చు, లేకపోతే ఆ పలంగా పెట్టేసి, నేను మూత పెట్టకుండా ఆ పలంగా పక్కన పెట్టేశాను. ఆ చల్లారిందాక పక్కన పెట్టేయాలి. ఈలోపు ఉల్లిపాయ ముక్కలు అవి చూద్దాం. సొరచేప కూరలో ఎప్పుడూ కూడా పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలండి. పచ్చిమిరపకాయ కారం ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. ఒక 15-20 పచ్చిమిరపకాయలు ముక్కలు కోసుకోవాలండి. కేజీ చేపలు కదా, కారం ఎక్కువగా ఉండాలి. నాన్ వెజ్ కూరలు ఏదైనా సరే కారం ఎక్కువ ఉండాలి, కానీ సొరచేప కూర కొంచెం నీసు వాసన కింద ఉంటుంది కాబట్టి ఎక్కువ కారం వేసుకోవాలండి. అది పచ్చిమిరపకాయ కారం అయితేనే బాగుంటుంది, మామూలు కారం అయితే అంత టేస్ట్ ఉండదు. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటాను నేను. ముందు బాండీ పెట్టేసి మనం కళాయి పెట్టేసి నూనె కాగాక పచ్చిమిరపకాయ ముక్కలు ముందు కొంచెం దోరగా వేపుకోవాలండి. అది వేపినప్పుడు గొట్టు బాగా వస్తుంది అన్నమాట. కొంచెం ఆ పచ్చివాసన అది పోయిన దాకా కొంచెం ముందు వేపుకోవాలంటే కొంచెం కారం తగ్గుతాయి అన్నట్టు. ముందు అలా నూనెలో వేపుకుంటేనే. పచ్చిమిరపకాయలు వేగిపోయాక మనం కోసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయలు వేసుకోవాలి. ఎక్కువ ఉల్లిపాయలు కూడా వేసుకోకూడదు, ఎందుకంటే స్వీట్ ఇచ్చేసి ముద్దలాగా అయిపోతుంది ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే. ఉల్లిపాయలు తక్కువ వేసుకుని జాగ్రత్తగా వేపుకోవాలండి, దోరగా సిమ్లో పెట్టుకుని వేపుకోవాలి. అందులోనే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. చేపల్లో వేసిన పసుపు మళ్ళీ ఉల్లిపాయల్లో కూడా వేస్తున్నాను. ఉల్లిపాయలు వేగటానికి కొంచెం టైం పడుతుందండి. నేను ఇందాక ముందు వేడి నీళ్ళు వేసి పెట్టాను కదా చేప ముక్కలో, వాటి పని చూసుకోవాలన్నమాట. ఏగిలోపు 2-3 సార్లు కలిపేసి సిమ్లో పెట్టుకుని ఉంచుకోవాలి. మెల్లిగా నూనెలో మగ్గిపోతాయి ఉల్లిపాయలు, వాటిని చూసి పని ఉండదు. ఈ చేపలు పసుపు నీటిలో వేసాను కదండి, వేడి నీటిలోని అంగ చేపలను అలా తోమాలండి. చూసారా నల్లగా వస్తుంది, పైన ఈపు మీద నల్లగా ఉన్నదంతా ఇసుక మాట, గరి కింద ఉంటుంది చేప, అదంతా ఇసుక. ఆ ఇసుకని వేడి నీటిలో వేస్తేనే ఆ పైన చర్మం మీద పొట్టు అంతా అలా వదులుతుంది. చేతితో మెల్లిగా పామాలి, అలా పామితే మొత్తం ఇసుక అంతా వచ్చేస్తుందండి. సరిగ్గా కడుక్కోవాలి, ఇప్పుడే ఉంది అసలైన ప్రాసెస్ అంతానే. అవి పసుపు నీటిలో కడుక్కోవాలి, మొత్తం అంతా అలాగ వచ్చేస్తుంది. పక్కన మంచినీళ్ళతో ఒక గిన్నె పెట్టుకోవాలన్నమాట. ఇందులో ఇసుక అంతా వచ్చాక అలా చూపించు. నేను ఒక చేతితో ఎందుకు చూపిస్తున్నానంటే ఒక చేతితో వీడియో తీస్తున్నాను, ఇంకొక చేయి పెట్టడం కుదరట్లేదు అన్నమాట, అందుకే ఒక చేతితో చూపించవలసి వస్తుంది. అలా నీట్గా మొత్తం ఇసుకంతా ఈ పసుపు నీటిలో వదిలిపోవాలి. కొంచెం టైం ఎక్కువే పడుతుందండి, మెల్లిగా కడుక్కోవాలి. హడావిడిగా కడిగేసుకుంటే ఇసుక కింద ఉంటే కూర బాగోదు, నోటికి కరకరలాడుతూ తగులుతుంది అన్నమాట. అంగ తోముతున్నాను చూసారా, నల్లగా దిగుతుంది మురికిలాగా, అదంతా ఇసుక. మొత్తం అంతా అలా మెల్లిగా తోమాలండి. గట్టిగా తోమామంటే ఆ ముక్క ఉడికిపోయి ఉంటుంది కదా వేడి నీటిలో, ముక్క అంతా మళ్ళీ పీసుల కింద అయిపోతుంది. అలా కడిగేసుకుని ఒక పక్కన పెట్టుకున్నానండి. ఒక ప్లేట్లో కంచంలో వేసుకున్నాను అనమాట. చూసారా మొత్తం ముక్క చూసారా ఎంత మెత్తగా ఉందో, అంగు చిదిపితే అలా చిదిగిపోతుంది ముక్క, అలా మెత్తగా అయిపోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోని నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అప్పటికప్పుడు ఫ్రెష్గా చెదగొట్టుకున్నానండి, అప్పటికప్పుడు నూరుకున్నాను అన్నమాట. అది ఫ్రెష్గా వేసుకుంటేనే ఇలాంటి కూరలకి బాగుంటుందండి. ముందు ఆడేసి వేసుకుంటే బాగోదు. మాకు ముందు నుంచి కూడా అప్పటికప్పుడు వేసుకోవటం అలవాటు. మొత్తం ఇందులోనే మసాలా సరుకులు, కారాలు, పసుపులు, ఉప్పులు అన్నీ వేసేసుకోవాలి. మనం ఏమేమి మసాలా సరుకులు వేసుకుంటాం అవన్నీ కూడా, కారం ఎంత పడుతుంది అన్నీ ముందు వేసేసుకోవాలండి. వేసేసుకుని అదంతా ఒక ఉండలాగా పిసకాలన్నమాట. ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు మొత్తం అన్నీ వేసేస్తున్నాను. ఇంకేమీ కూరలో వేసి పని ఉండదు అన్నమాట, ఉల్లిపాయల్లో వేసి పని ఉండదు. ఇదంతా వేసేసుకున్నాక ముద్దలాగా స్మాష్ చేసుకోవాలన్నమాట, ఎక్కడ ముక్క లేకుండా మొత్తం అంతా ఇదంతా ముక్కలకు పట్టేలాగా చేతితో కలుపుకోవాలి. కలపటం అంటే గట్టిగా పిసకాలన్నమాట ముక్కలాగా. అందులో ఉన్న ముళ్ళులు కూడా మనకేమి గుచ్చుకోవండి, మెత్తగా ఉంటాయి ముళ్ళులు కూడానే. మనం చేత్తో వంచితే వంగిపోయేలాగా ఉంటాయి, అసలు గుచ్చుకోవు. కూరలో తినినప్పుడు అయితే చాలా బాగుంటాయండి. ముళ్ళుకి కుదిరినంత మెత్తగా కలిపేసుకోవాలండి, శుభ్రంగా మెత్తగా పిసికేసుకోవాలన్నమాట. ముక్క అంతా స్మాష్ అయిపోయి మసాలా ముద్ద అంతా పట్టేసేయాలి. ఆ మసాలా అంతా పట్టి ఒక ముద్దలా తయారవ్వాలన్నమాట. మాది పొడిలాడుతూ అవ్వదు, ముందైతే ముద్దలాగే ఉంటుందండి. అది మనం కూరలో వేసి వేపుకుంటేనే సరిగ్గా వేపుకోవాలి. ఆ వేపుకుని కాడ అసలైన ప్రాసెస్ ఉంటుంది అన్నమాట. జాగ్రత్తగా వేపుకోవాలి.
మనం కంగారుగా వేపేసుకుంటే అది మాడిపోద్ది తప్పితే ఏగదండి. నలుపు కలర్ కూడా మారిపోతుంది, నలుపు కలర్ వచ్చేస్తుంది. అలా కాకుండా ఎర్రగా మంచి బ్రౌన్ కలర్ బాగా రావాలి, మంచి కలర్ రావాలి, మంచి రుచి రావాలి, మంచి టేస్ట్ రావాలి అంటే మెల్లిగా వేపుకోవాలన్నమాట. సిమ్లో పెట్టి మొత్తం ఈ ప్రాసెస్ అంతా చాలా టైం పడుతుందండి, 2-3 గంటలు పడుతుంది అన్నమాట. ఇలా వండుకుంటేనే కూర బాగుంటుంది. సొర తెచ్చినా కానీ ఒక పూట ఈ సొరచేప కూరతో అయిపోతుందండి నాకు. మొత్తం ఈ పని అంతా ఎక్కువగా ఉంటుంది. ఇదంతా చేసుకోవాలి, తినాలనిపించినప్పుడు తప్పదు కదా, కొంచెం కష్టమైనా ఇష్టంగా చేసుకోవాలి. మరి అలా ముద్ద కింద చేసేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఈ లోపంగా ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాయి. ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాక ఈ ముద్ద వేసేయచ్చు. అందులో మనం కలుపుకున్నది ఉల్లిపాయలు దోరగా వేగిపోవాలి. ఎందుకంటే ఈ మొక్క వేసాక మొత్తం సొర పిట్టు మొత్తం కలుపుకున్నాం కదండి ముద్దలాగా, అదంతా అందులో వేసాక ఉల్లిపాయలు వేగవు. అందుకే ముందు ఉల్లిపాయలు వేపేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోయి సొరచేపలు మొత్తం పిడిపి కింద చేసుకున్నాం కదా, మొత్తం మెత్తగా చేసుకున్నాం కదండి, కలుపుకున్నాం కదా, ఒక ముద్దలా తయారు చేసుకున్నాం కదా. ఈ ముద్ద అంతా ఉల్లిపాయల్లో వేసేయాలన్నమాట. ఏగి ఉల్లిపాయల్లో ఈ ముద్ద అంతా వేసేయాలి. మొత్తం అంతా వేసేసి తర్వాత మెల్లిగా కలుపుకోవాలండి. ఇది పెద్ద ప్రాసెస్ లాగా అనిపించదు, కానీ చేస్తుంటే తెలుస్తుంది దీంట్లో ఉన్న కష్టం అంతానే. చాలా కష్టం అండి బాబు సొరచేప కూర వండటం అనేది. ఆ క్లీన్ చేయటమే పెద్ద ఒక ఎత్తు అయితే ఇది వేపటం పెద్ద ఎత్తు. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒక్కసారి తిన్నారంటే ఇంకా మళ్ళీ వదిలిపెట్టరు. నాకు తెలిసి చాలామంది ఇష్టపడతారు. నాకు తెలిసినంత మటుకు మా చిన్నప్పటి నుంచి కూడా ఇదే టైప్లో వండుతారన్నమాట. అందరికీ చాలా ఇష్టం. సొర నిన్నప్పటికి ఏదో అంటారు, సొర నిన్నప్పటికి సొంగలు కాచుకుంటారని ఏదో సామెత ఉందన్నమాట. అలాగే అనేవారు ఇది వరకు. అంత బాగుంటుందండి సొరచేప కూర. మంచి కలర్ఫుల్గా ఉంటుంది అన్నమాట. అలా ముద్దలాగా వేపుకుంటూ ఉండాలి, పొడి పొల్లు ఆడిన దాకా వేపాలండి. మంచి కలర్ఫుల్గా ఇప్పుడే కనపడుతుంది కదా, అందులో ఉన్న వాటర్ అంతా పైకి వస్తుంది అన్నమాట. పైకి వచ్చినప్పుడు మనం మెల్లిగా కలుపుకుంటూ ఉండాలి. అస్తమాను కూడా కలపక్కలు మెల్లిగా కలుపుకుంటూ ఉండాలి. మూత పెట్టకూడదండి, మూత పెట్టకుండా కలపాలన్నమాట. మూత పెడితే మళ్ళీ ఆ వాటర్ కూడా దిగిపోద్ది అందులోకి. చేప గుండెకాయలు పక్కన పెట్టాను కదండి, అవి కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఈ గుండెకాయలని కలిపినప్పుడు వేయకూడదు, ఇప్పుడు వేసుకోవాలన్నమాట. ఈ ముక్కల్లో వేస్తే కొంచెం గుండెకాయలాగా ఉంటుంది. ఎందుకంటే గుండెకాయ పిసికితే నల్లగా అయిపోతుంది, అందుకని ఇది వేయరన్నమాట. గుండెకాయలాగా వేసుకుంటారు. అలా నీటిలో తీసి ఇందులో కలుపుకొని వేపుకోవటమే. ఉంటే ఉంటుంది, లేకపోతే పొడి అయితే పొడి అయిపోతుంది, కానీ ముందే మటుకు వేయరు. నల్లగా తగులుతుంది. నల్లగా తగిలిందంటే అది గుండెకాయ మాట. ఇప్పుడు ఈ కలర్ ఉందా, అది వేగినప్పటికి నల్లగా అయిపోతుందండి, అది కూడా పొడి కింద అయిపోతుంది. కానీ ముందు పొడిలో వేసుకోరన్నమాట, ఇలా కూరలోనే వేసుకుంటారు. మా వాళ్ళు, మా పెద్దవాళ్ళు అందరూ ఇలాగే చేసేవారు. వాళ్ళని బట్టి నేను కూడా చేయటం నేర్చుకున్నాను అన్నమాట. సొరచేప రుచి అంటే మటుకు మామూలుగా ఉండదండి, కానీ కొంచెం నీసు వాసన కింద ఉంటుంది. కానీ నీసు వాసన అయినా చాలా కమ్మగా ఉంటుందండి. కూర ఉడికినప్పుడు మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను చేసినప్పుడు కూడా చాలా బాగుందండి స్మెల్. సొరచేప వండినప్పుడు సామెతలు కూడా చెప్పేవాళ్ళు అన్నమాట మా పెద్దవాళ్ళు అందరూ. సొరచేప కూర వండితే మూడు ఊర్ల దాకా వాసన అనేది వస్తుంది అంటండి. అంటే అంత వాసన అన్నమాట. ఫస్ట్ అయితే నీసు వాసన కింద ఉంటుంది, కానీ వండుకున్నాక మనం అన్ని రకాలు వేసి వండుకున్నాక అసలు నీసు వాసనే ఉండదండి. చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. మా చిన్నప్పుడు అయితే సొరకూర కారంగా వండుకుంటారు కదా, చిన్నపిల్లలను తినలేమని అందులో నెయ్యి వేసి పెట్టేవారు అన్నమాట. సొరకూరలో కొంచెం నెయ్యి చొక్కేసి పెట్టేవారు. అది కూడా చాలా బాగుండేది. ఇప్పుడు పిల్లలు అయితే అసలు తినరు. అందులో ముళ్ళులు కూడా ఉన్నాయి కదండి, ముళ్ళులు కూడా నవ్వులేచ్చు. ఇందులో ఇంకా వేస్ట్గా పాడేసేది ఏముండదు. చూసారా పొడి పొల్లు ఆడుతూ వచ్చింది. అప్పుడే ఇంకొంచెం లైట్గా వస్తే పొడి పొల్లు ఆడిపోయినట్టే. పొడి పొల్లు ఆడుతుంది చూసారా. లాస్ట్లో ఇంకా మనం కొత్తిమీర వేసుకుని కలుపుకొని దింపేసుకుంటే సరిపోతుంది. మెల్లిగా వేపుకోవాలండి, సిమ్లో వేపుకోవాలి. అడుగును కొంచెం మాడితే మాడుతుంది, కానీ మాడింది దీంట్లోకి రాకుండా చూసుకోవాలి. మాడింది దీంట్లోకి వచ్చిందంటే టేస్ట్ మారిపోద్ది, కలర్ మారిపోద్ది. కలర్ఫుల్గా వచ్చింది కదా. కూర వండినప్పుడు కూడా నేను భయపడగానండి. సొరచేప కూర వండానంటే నాకు ముందు నుంచి టెన్షనే, లాస్ట్కి ఎలాగొస్తుంది అనేసి. ఇలా పొడి పొల్లాడుతూ రావాలనుకుంటాను ఎప్పుడు కూడా అలాగే వచ్చింది. కూర మటుకు పొడి పొల్లాడుతూ రావాలంటే ఒకటండి, ఉల్లిపాయలు తక్కువ వేసుకోవాలి. ఉల్లిపాయలు తక్కువ వేసుకుని ముందు పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుని ఆయిల్లో బాగా వేగించుకోవాలి. ఉల్లిపాయ కూడా బాగా ఆయిల్లో వేగితే ముద్దలాగా రాదు. ఆయిల్లో సరిగ్గా వేగలేదు అనుకోండి, ఉల్లిపాయ పచ్చివాసన కింద ఉంటుంది, ముద్ద కింద వస్తుంది అన్నమాట. సొరచేప అయితే పర్ఫెక్ట్గా కుదిరిందండి. ఇలాగే ఉండాలి సొరచేప కూర అంటేని. నేను ఇది వరకు పాత వీడియోలో కూడా పెట్టాను. అదేమో మామూలుగా సొరచేపలు బాగు చేయటం ఇవన్నీ పెట్టలేదు అన్నమాట. అప్పుడు చాలామంది అడిగారు నన్ను, ఆ చేప ఎలా చేయాలి ఏంటి ఇవన్నీ అడిగారు అన్నమాట. దాని గురించి ఇప్పుడు మళ్ళీ వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మటుకు లైక్ చేయటం మర్చిపోవద్దు. లైక్ చేసాక హైప్ అనే ఆప్షన్ వస్తుంది. ప్రతి
వీడియోకి హైప్ చేయండి, హైప్ చేసి పాయింట్లు ఇవ్వచ్చు అన్నమాట. పాయింట్లు ఇచ్చి మీరు నాకు సపోర్ట్ చేయాలండి. ఈ మధ్యనే నా ఛానల్ మానిటైజేషన్ కూడా అయింది. ఆ వీడియో కూడా తొందరలో అప్లోడ్ చేస్తాను. నాకు వీడియోలు అప్లోడ్ చేయటం కుదరట్లేదు. ఏదో అప్పుడప్పుడు ఒక్కొక్క వీడియో ఇలాంటివి పెడుతున్నానండి. ప్రతి ఒక్కళ్ళు వీడియో చూసిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరన్నా నా ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మీకు ఇంకేమన్నా వంటలు కానీ ఇంకా వేరే ఇంకేమన్నా కావాల్సి వస్తే నాకు కామెంట్ చేయండి, నేను చేసి పెట్టడానికి ప్రయత్నిస్తాను. అలాగే నాది ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి, దుర్గా లీలాధర్, అది సేమ్ ఐడి. నచ్చితే మటుకు లైక్ చేయటం మర్చిపోవద్దు. మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.